మొన్న శుక్రవారం రోజు మనము ఒక ఫోటో పెట్టినాం. అంటే మా ఊర్లో ఈరోజు 50 కేజీల బస్తా వచ్చేసి 1500, అంటే కేజీ 30 రూపాయలు అమ్ముతున్నారు, మీ ఊర్లో ఎంత అని చెప్పేసి ఒక ఫోటో పెట్టింటే చాలామంది మా ఊర్లో 50, మా ఊర్లో 60, మా ఊర్లో 80 అని చెప్పేసి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రేటు అయితే మెన్షన్ చేసినారు. సో ఈరోజు మళ్ళీ మా తోటలో మా అన్న వాళ్ళ తోట మా బావ చేస్తుంటాడు, ఈరోజు మిరపకాయలు అయితే వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 1500 రేటు 50 కేజీల బస్తా. అంటే రైతు దగ్గర 53 కేజీలు వేసుకుంటారు. కేజీ సంచి తూకం కదా, కేజీ సంచి తూకము 2 కేజీలు వచ్చేసి నుగ్గు, అంటే అటు వేయి కొద్ది పచ్చిసరికి కాబట్టి తూకం తగ్గుతుందని చెప్పేసి 53 కేజీలకి వేసుకుంటారు. రైతుకు మాత్రం 50 కేజీలకి లెక్క కట్టించారు, అంటే 1500తో 30 రూపాయలు లెక్కన. ఆ ఏరియాలో మాత్రము మనం గుంటూరుకి వెళ్తూ ఉంటాయి ఇవన్నీ, అక్కడ మాత్రం మనకు 50, 60, 70, 80 అంటే గుంటూరు నుంచి డిస్పాచ్ అవుతూ ఉంటాయి పక్కనున్న ఏరియాస్కి అన్నిటికీ. సో మామూలుగా అప్పటికి ఎంత అవుతుంది, మనకు 60 రూపాయలు వేసుకున్నాడు 30 రూపాయలు ఎక్కువ. అంటే మనకు పులివెందుల నుంచి గుంటూరుకి వెళ్ళిన దానికి, అక్కడ నుంచి ఏరియాలకు డిస్పాచ్ అయిన దానికి మనకు 1 కేజీ మీద 30 రూపాయలు ఖర్చు వస్తుందా? లెక్కాచారం ఏంటి ఒకసారి. నాకు తెలిసినంత వరకు పులివెందుల నుంచి గుంటూరుకి వెళ్ళడానికి కేజీకి 5 రూపాయలు లేదా 6 రూపాయలు ఖర్చు వస్తుంది అంతే, 1 కేజీకి. అంటే మూట మీద 250 నుంచి 300 వరకు ఖర్చు వస్తుంది. కానీ మన వాళ్ళు 30 రూపాయలు, చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మామూలుగా మా చుట్టుపక్కల ఈ పక్క వేంపల్లె సైడ్ కానీ మనకు నంది మండలం సైడు మిర్చి ఉన్నాయి, అటు సైడు 1650, 1750 కూడా పెడతారు. మా ఊర్లో మాత్రం 1500. మామూలుగా మా నాన్న వాళ్ళు అప్పుడు మిర్చి పండించేటప్పుడు ఎట్లుంటుందంటే నైటే చెప్పేవాళ్ళు, అన్న రేపు ఈ రేటు ఉంటుంది, కూలీలు పిలుచుకొని కాయలు కోసుకుంటామేమో కోసుకొని చెప్పేవాళ్ళు. ఏం బా మామూలుగా అప్పుడు మన నాన్న వాళ్ళు ముందే నైటే చెప్తున్నారు, రేపు ఈ రేటు ఉంటుంది, కూలీలు పిలుచుకొని కోసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే టైం ఇప్పుడు 9 అవుతానే కూడా కూలోళ్ళు తోటలోకి వచ్చి ఒక 60-70 మంది కూలోళ్ళు ఉంటారు. ఇట్లా మూటలు కోసిన తర్వాత ఇప్పటికి కూడా రేటు చెప్పలే. అంటే మరి రైతులను ఏం చేయాలనుకుంటారేమో తెలియదు, కానీ చూసేవాళ్ళు వ్యాపారస్తులు ఎవరైనా పర్లేదు కామెంట్ చేయండి. అంటే మీ యొక్క అభిప్రాయం ఏంది? అంటే వచ్చిన తర్వాత ఏ రేట్ అయినా కోచారులే, అడగలేదులే అనే కదా, రేటు పెట్టాలి కదా, రేటు ఉంది కదా ఇప్పుడు. అంటే వీటికి వాటికి 40 కిలోమీటర్ల డిఫరెన్స్లోనే మనకు 200 డిఫరెంట్ ఉంటే ఇంకా పైకి కొద్ది ఎంత డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి మిరపకాయలు చాలా బాగున్నాయి. ఫస్ట్ కోతలు ఇంకా ఇప్పుడు లాస్ట్లో అంటే ఎట్లా పెట్టరు, ఇప్పుడన్నా రేట్ పెట్టండి. గుంటూరులో ఉండే వాళ్ళకి ఎవరైనా కూడా మెయిన్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు చూడండి, మీకే రేటు చెప్తారు వాళ్ళు. ఇక్కడ నుంచి రైతుకి ఇక్కడైతే వాళ్ళు 1500 ఇచ్చారు, మీకే రేటు చెప్తారు. మధ్యలో ఎంత లాభం వచ్చింది తెలుసుకొని కామెంట్ చేయండి. అంటే మనం ఎందుకు వీడియో పెడుతున్నామంటే రైతు అనేవాడు ఒకసారి ఈ మిరపకాయలు కోసి డబ్బులు వచ్చిన తర్వాత సేద్యాల దగ్గర నుంచి నార వాళ్ళకు, ఇత్తనాల వల్ల నార వాళ్ళకు, మందుల వాళ్ళకు, సేద్యాలకు, ఇక్కడ వచ్చిన కూలి వాళ్ళకు అందరికీ డబ్బులు కట్టాలి. లాస్ట్లో మిగిలింది రైతు. కాబట్టి రైతు బాగుంటారు, రేపొద్దున ఇంకో మంచి పంట పెడతాడు, మీరు కూడా బాగుంటారు. మీరు ఒకే పంటలోనే అంతంత డబ్బులు తిని రైతుకి ఏమి ఇవ్వకపోవడం వల్ల రైతులు అనేవాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఇంకొంతమంది చాలామంది మీరు డైరెక్ట్ గుంటూరుకి ఎత్తుకొని వచ్చు కదని అంటున్నారు. అలాంటి ప్రయోగాలు ఎవరు చేయలేరని ఆల్రెడీ ఇంతకుముందు మన పెద్దోళ్ళు వేసి ఇబ్బంది పడినారు. సో కాబట్టి తీసుకోవాలా, మరీ అంత లేదు, కొంచెం చూసుకొని రేట్లు ఉన్నప్పుడు రైతుకు 200 వేపిండి. రైతు బాగుంటే నెక్స్ట్ పంట కూడా మళ్ళీ పెడతారు, మళ్ళీ మీరు కూడా వ్యాపారం చేయడానికి ఉంటుంది. ఒకవేళ రైతు పంట పండేయడమే మానేసినాను ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఏం రేటు నడుస్తుంది అనేది కొంచెం చూసుకొని రేట్లు అనేది పెట్టాలని చెప్పేసి మనం రైతు తరఫున వీడియో పెడుతున్నాము. అవతల వాళ్ళు ఏమనుకున్నా మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, ఓకేనా. మే 21వ తేదీ మనకు చూడండి ఎట్లున్నాయో. ఏంది విఎన్ఆర్ ఆనంద్, విఎన్ఆర్ ఇవి విఎన్ఆర్ మిరపకాయలు చాలా బాగున్నాయి. సో విఎన్ఆర్లో ఈ కాయలు ఎంత బాగున్నాయి ఫస్ట్ కోతలు. కాబట్టి రేట్లు మామూలుగా కొంచెం పెరుగుతున్నాయి అంటున్నారు, పెరిగింటే కన్నా కొంచెం పెంచండి బాగా. అంటే తగ్గినప్పుడు మాత్రము ఒకటిసారి 100, 200, 500 కూడా తగ్గించారు కదా. పెరిగినప్పుడు మాత్రం కనీసం 100 రూపాయలు కూడా పెంచరు. మరి ఎందుకో ఏమో, కనీసం చెప్పను కూడా చెప్పరు. ఏమో ఎందుకు చెప్పరు? రైతు పెద్దోడు అవుతాడని చెప్పరంట, మామ చెప్తాడు. ఇది ఆల్రెడీ మామూలుగా ప్రతి సంవత్సరం జరిగేదే, మనం వీడియోలు పెడతా ఉన్నాం. దీనికి స్పందించాల్సింది ఎవరంటే పైన మెయిన్ వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళు స్పందించాలా. నువ్వు మాకేం ఈ రేటు చెప్తాను, తగ్గనేమంత రేటు ఉంది ఎందుకు అని అడిగినప్పుడే దీనికి కొంచెం అనేది కొంచెం రైతులకు రేటు పెట్టడానికి ఉంటుంది. వీళ్ళంతా పైన మెయిన్ వ్యాపారస్తులు, లోకల్గా ఉండే ఈ వ్యాపారస్తులు అంతా ఒకటైనప్పుడు రైతులు ఇలాంటి పంటలు ఎంత బాగా పండించినా కూడా రేట్ అనేది ఉన్నాడు. కాబట్టి ఈ వీడియో రైతుకు సపోర్ట్గా నేనైతే చేస్తున్నాను. ప్రతి రైతును సపోర్ట్ చేయండి, ప్రతి రైతుకు ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి వ్యాపారస్తును కూడా షేర్ చేయండి. ఇక్కడ ఈ రేటు ఉందని తెలియాలి కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ మంచి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
పులిందల జేరెత్తి పెట్టా బాయ్ బావా. బాయ్. కాయలు మాత్రం సూపర్గా పండించినావు బావ. సూపర్గానే కాయ. ఇంకో విషయం ఏంటంటే దీనిలోకి ఎక్కువ కెమికల్ వాడు మా బావ. అంతా సేంద్రియ పద్ధతిలోనే ఆర్గానిక్లోనే వండించినాడు ఇవన్నీ. నేను మామూలుగా చూస్తూ ఉంటా కదా, అన్ని ఆర్గానిక్ మందులే ఎక్కువ వాడుతూ ఉంటాడు. ఆర్గానికే వాడేది. ఆర్గానికే. సూపర్గా ఉంది తోట మాత్రం. తోట కూడా చూపిస్తావు సార్, చూడండి.